డియర్ పేరెంట్స్, ఈరోజు నేను చెప్పిన క్లాస్‌లో మీరడిగిన క్వెషన్స్‌కి ఈ వీడియోలో నేను ఆన్సర్ ఇచ్చాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది పాయింట్ బ్రష్ అనమాట. ఇది 000 అని ఉంటుంది. 0, 00, 000 అని పాయింట్ బ్రషెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను క్యాప్ తీసేసాను కదా! ఇక క్యాప్ తీసిన తర్వాత మళ్ళీ యూజ్ చేయకూడదు మనము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అదిగోండి 000 అంటే ఆ 0, 00, 000 అనేది పాయింట్ సైజ్‌ని బట్టి ఉంటాయన్నమాట. ఎంత తక్కువ పాయింట్ ఉంటే అన్ని జీరోస్ చూపిస్తారు. అంటే అది 000 వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత ఫింగర్ ఎలా పట్టుకోవాలి? ఎలా పట్టుకొని నేను చేస్తున్నాననేది ఒక డౌట్ ఉంది మీకు. ఇప్పుడు ఈ వీడియోలో అది కూడా క్లియర్ చేస్తున్నాను చూడండి. నేను పెయింటింగ్ చేసేటప్పుడు ఒక ఫింగర్ హెల్ప్ తీసుకొని మాత్రమే పెయింట్ చేస్తాను. బ్రష్‌ని ఎక్కడ పట్టుకోవాలి? ఏంటి అనేది కూడా మీకు అంతా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఖచ్చితంగా ఫింగర్ హెల్ప్ తీసుకోవాలి. అలా అన్నామని చెప్పేసి ప్రెషర్ అంతా తీసుకెళ్ళి మనం ఆ వేలు మీద పడేయకూడదు. ఆ వేలు మీద పెట్టేస్తే కనుక మీకు హ్యాండ్ పెయిన్ వస్తుంది కానీ మీకు పెయింటింగ్ చేయడం రాదు. హ్యాండ్ ఫ్రీ ఉండాలి. ఫింగర్ సపోర్ట్ లైట్‌గా ప్రెస్ చేసి తీసుకోవాలంతే. నేను నార్మల్‌గా ఒక బ్రష్ తీసుకొని మీకు అక్కడ యెల్లోను, ఆరెంజ్ కలర్‌ని ఆహ్, మిక్స్ చేయడం అనేది చూపించడం కోసం ఆ 2 కలర్స్‌ని సెపరేట్‌గా తీసుకున్నాను. 2 లైట్ కలర్స్‌వి. తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్రష్ సైజొచ్చి 8 అండి. కానీ అది నార్మల్ చూడండి ఎలా ఉందో. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సైజెస్ ఉంటాయి. సైజెస్‌ని బట్టి వాటికుండే పాయింట్ అనేది ఒక్కొక్కలా ఉంటుందనమాట. అందరి దగ్గర ఒకేలా అయితే ఉండవు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను పాయింట్ బ్రష్ తోటి వేస్తాను చూడండి. పాయింట్ హెల్ప్ మనకి ప్రతి ఆర్ట్ వర్క్‌లోనూ కూడా అవసరమేను. అది మనం బ్రష్‌ని స్ట్రెయిట్‌గా పట్టుకొని గీస్తేనే మనకంత సన్నగా అనేదొస్తుంది. ఎంత పాయింట్ బ్రష్ అయినా సరే. ఇవన్నీ నా దగ్గరున్న కలర్స్ అన్నమాట. ఇది డోమ్స్ కంపెనీ. ఇప్పుడు చూడండి ఆ రెండిటిని నేను ప్యాలెట్‌లో ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా! అలా ముందు యెల్లో కలర్ తీసుకొని ఇక్కడ ప్యాలెట్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం మళ్ళీ బ్రష్ క్లీన్ చేసుకొని ఆరెంజ్ కలర్‌ని తీసుకోవాలి ఇలానే. బ్రష్ క్లీన్ చేసుకోవడం మాత్రం ఇంపార్టెంటు. వాటర్ మాత్రం ఫ్రెష్‌గా ఉండాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను లైట్‌గా. ఈ యెల్లోలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న కలర్‌ని మనం అక్కడ బుక్ మీదకి వేసుకోవాలి. మనం బ్రష్ మూవ్‌మెంటు తిప్పే విధానాన్ని బట్టే మన స్ట్రోక్ అనేది వస్తుందనమాట. వన్ బై వన్, వన్ బై వన్ వచ్చేలానే వేసుకోవాలి. చాలా నీట్‌గా వస్తుందప్పుడు. ఇప్పుడు టిష్యూకి నేను అక్కడ ఉన్న క్లాత్‌ని నేను ఊరికే అలా అదుముతున్నా అంతే. అదమటం అంటే ఊరికే అలా ట్యాప్, ట్యాప్ చేస్తున్నాననమాట అంతే. టచ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళా క్లీన్ చేసేసుకొని వాటర్‌లో ఇప్పుడు యెల్లో కలర్ తీసుకున్నాను కదండీ! వాటర్ మొత్తం యెల్లో అయిపోయినాయి నాకు. పైపైన మాత్రం కడగాలి. ముంచేసి బ్రష్‌లో గుచ్చేసేసి ఊకే రుద్దేయడం అలా అనేది బ్రష్ చేయకూడదు. ఊరికే అలా ట్యాప్ చేస్తే చాలంతే. లైట్‌గా టచ్ చేసి అలా ఒక నిమిషం అలా ఉంచేస్తే వాటర్ మొత్తం కూడా టిష్యూ పేపర్ అనేది లాగేసుకుంటుంది. బ్రష్ మీద అసలు మనం చెయ్యి అనేది పెట్టి యూజ్ చేయకూడదు. క్లాత్ గానీ, టిష్యూ కానీ బ్రష్‌కి అలా పట్టి గుచ్చి లాగటం అలా చేయకూడదు.